ఇప్పుడు P4 ఉంది. P4 ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టివిటీ. నిజంగానే ఎందుకు యాక్టివిటీ అంటే ఇది అసలు మహాత్మా గాంధీ గారు ప్రబోధించారండి. ట్రస్టీషిప్ అనే పథకం ఇదే మహాత్మా ఎక్కడ ఆ మాట వాడట్లేదు. చెప్తా. ట్రస్టీషిప్లో ఆయన ఏమన్నాడంటే మీరు సంపాదన పరులు, ఇట్ ఈస్ నాట్ యువర్ పర్సనల్ ప్రాపర్టీ. యు ఆర్ ట్రస్టీ హోల్డింగ్ ది వెల్త్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ. మీరు ఖచ్చితంగా మీరు సంపాదించిన సంపద అంతా కూడా మీరు ఉంచుకునే మీకు సరిపడా ఉంచుకుని మిగిలిన సంపద అంతా ఖర్చు పెట్టాలని ఆయన పిలిపించారు. పిలిపిస్తే ఆ పిలుపు అంతా నైతికంగా ఉంది, వాలంటరీగా ఉంది, ఎథికల్గా ఉంది. ఎథికల్గా ఉండే వాడి దగ్గర తీసుకున్నాడు. ఉదాహరణకి పెద్దల్లో బిర్లా గారు, బిర్లా హ్యాస్ రెస్పాండెడ్ టు హిస్ కాల్. సిమిలర్లీ జమ్నాలాల్ బజాజ్, అసలు ఆయన చాలా గాంధీ కన్నా సింపుల్గా ఉండేవాడు, ఆయన రెస్పాండ్ అయ్యాడు. అంబాలాల్ అని ఒక ఆయన ఇట్లా వాలంటరీగా అసలు దెర్ ఇస్ నో ఫోర్స్. ఇప్పుడు అదేం లేదనమాట. ఇక్కడ చూడండి చిన్న తేడా. సరే ఆయన కాలు ఎవరు ప్రోత్సాహం లేదు, మోటివేషన్ ఆయన చేశాడు. మహాత్మా గాంధీని చూసి వచ్చారు, ముందుకు వచ్చారు. సో అది అయినాక ఆ కాలు కొంత చల్లబడుతుంది. అప్పుడు వినోబాబాయ్ వచ్చాడు, ఆచార్య వినోబాబాయ్. విన్నారా? విన్నాలేదు. 1951లో ఆయన భూదాన ఉద్యమం అని పెట్టాడు. భూదాన ఉద్యమం. ఈ భూదాన ఉద్యమంలో ప్రతివాడు వెళ్ళి దగ్గర ఇష్టం అని ప్రామిస్ చేశారు. ల్యాండ్స్ 47 లక్షల ఎకరాలు ప్రామిస్ చేశారు. 47 లక్షలు అసలు నిజానికి 12 లక్షల ఎకరాలే డిస్ట్రిబ్యూట్ చేశారు. అవి ఎటువంటి నాట్ ఫిట్ ఫర్ అగ్రికల్చరు, లేకపోతే అన్సూటబుల్ ల్యాండ్స్ అటువంటి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సో ఈ రెండు ఉద్యమాలు ఎందుకని పుంజుకోలేదంటే నిజంగా ఎంత ఆదర్శవంతమైనవి కదా. వాటికి వ్యవస్థీకృతం లేదు. అంటే దెర్ ఇస్ నో ఫోర్స్, దెర్ ఇస్ నో సపోర్ట్, దెర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిహైండ్ దెమ్. ది కాల్ ఈస్ గివెన్, ది రెస్పాన్స్ ఈస్ వాలంటరీ.